హాయ్ అండి. ఇవాళ నేను మల్టీగ్రెయిన్ పప్పుల పొడి చేస్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. సో మల్టీగ్రెయిన్ పప్పుల పొడి చాలా ఎంతో టేస్టీగా ఉంటుంది. సో మీకు దీని ఏమేమి వేసానో మీకు చెప్పేస్తాను. మినప్పప్పు, శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ధనియాలు, ఇవే వేసానండి. ఇంకేమీ వేయలేదు. కొంచెం వేసానా లేదా అంటూ పించ్ ఆఫ్ ఇంగువ, అంతేనండి. ఇది మాత్రం చాలా చాలా బాగుంటుందండి. సో కందిపప్పు మాత్రం 2 గ్లాసెస్ తీసుకోవాలి. కందిపప్పు 2 గ్లాసెస్, చిన్న గ్లాసెస్తో 2 గ్లాసెస్, అలాగే హాఫ్ గ్లాస్ పెసరపప్పు, హాఫ్ గ్లాస్ మినపప్పు, హాఫ్ గ్లాస్ శనగపప్పు, ఇవన్నీ హాఫ్ గ్లాస్ తీసుకోవాలి. కందిపప్పు మాత్రం ఎక్కువ ఉండాలి. అలాగే మీకు కారంకి తగినంత ఎండుమిరపకాయలు తీసుకోవాలి. అయినా సరే మళ్ళీ మనం గ్రైండ్ చేసేటప్పుడు ఎండు కారం కూడా వేస్తాము, వెల్లుల్లిపాయలు వేస్తాం కాబట్టి ఇప్పుడు మీరు ఎన్ని మిరపకాయలు తీసుకుంటారో మీ ఇష్టం. ధనియాలు ఒక 2 స్పూన్స్, అలాగే జీలకర్ర ఒక 1 స్పూన్. ఇప్పుడు అవన్నీ వేసేసాక ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసే ముందు వెల్లుల్లిపాయలు వేసేయాలండి. వెల్లుల్లిపాయలు వేస్తేనే దీనికి టేస్ట్. ఇంకొన్ని వెల్లుల్లిపాయలు పడతాయండి, అది నేను మిక్సీ చేసేటప్పుడు నేను వేసేస్తూ ఉంటాను. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ప్రోటీన్ పొడి అండి. సో ఎప్పుడైనా మనం ఏమీ చేసుకోలేనప్పుడు మనం ఇలాంటి మల్టీగ్రెయిన్ పొడి చేసి పెట్టుకుంటే మాత్రం చక్కగా వేడివేడి అన్నంలో చక్కగా నూనె వేసుకుని, నెయ్యి వేసుకుని తింటే మాత్రం సూపర్ ఉంటుంది. అలాగే మనం సాంబార్ కానీ, ముక్కల పులుసు కానీ, అలాగే ఉల్లిపాయ పులుసు కానీ, వంకాయ పచ్చి పులుసు కానీ అలాంటివి చేసుకున్నప్పుడు కూడా ఇది కలుపుకుని ఆ కాంబినేషన్ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నేను దీన్ని గ్రైండ్ చేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. కానీ వెల్లుల్లిపాయలు మాత్రం ఎక్కువ వేసుకోవాలి. చాలా కొంచెం ఇంగువ వేసుకోవాలి. మిగతా మాత్రం ఇలాగే మంచిగా వేపించుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మాత్రం. సో నేను ఇదివరకు కందిపొడి మీకు రెసిపీ చూపించాను. ఇది మాత్రం మల్టీగ్రెయిన్ పొడి అండి. ఇది మిక్సీ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. సో నేను ఇందాక మీకు చూపించాను కదండి మల్టీగ్రెయిన్ పప్పుల పొడి. సో ఈ మల్టీగ్రెయిన్ పప్పుల పొడి నేను ఇలా చేసుకున్నాను అనమాట. సో ఇలా అయిపోతుంది. సో అంటే ఇలా అయిపోతుంది అంటే నేను ఇలా మిక్సీలో వేసుకున్నాను. ఇదే టైంలో మనం కొంచెం తగినంత ఉప్పు పడుతుందండి. ఈ మాత్రం ఉప్పు పడుతుంది, ఎందుకంటే పప్పుల పొడి కాబట్టి కంపల్సరీ పడుతుంది. అంటే అది 3 స్పూన్స్ ఉంటుందండి. అలాగే నేను ఇందాక చెప్పాను ఎండుమిరపకాయలు వేసినా నేను ఎండుకారం వేస్తాను అని చెప్పాను కదండి. అలాగే 2 స్పూన్స్ ఎండుకారం. ఇది పప్పుల పొడి అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో చక్కగా ఫస్ట్ నూనె వేసేసుకుని కలిపేసుకున్నాక అప్పుడు పైనుంచి నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. చాలా చాలా బాగుంటుంది పప్పుల పొడి. ఎమర్జెన్సీకి మనకి బాగా పనికొస్తుందండి. ఎప్పుడైనా మనకి ఒంట్లో బాగాలేనప్పుడు, స్పైసీగా తినాలని అనిపించినప్పుడు ఈ పొడి వేసేసుకుని తినేస్తే సూపర్ ఉంటుంది. అలాగే మనం పచ్చి పులుసు కానీ, ఉల్లిపాయ పులుసు కానీ, సాంబార్ కానీ, ముక్కల పులుసు కానీ ఇలాంటివి పెట్టుకుంటాం కదా, అలాంటప్పుడు మనం ఈ పొడి కలిపేసుకుని అది కాంబినేషన్గా నంచుకొని తింటే సూపర్ బాగుంటుందండి. సో నేను దీన్ని గ్రైండ్ అయ్యాక మీకు చూపిస్తాను. మీరందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. నేను 1000కి దగ్గరగా ఉన్నాను. సో మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. సో నేను ఇది గ్రైండ్ అయ్యాక మీకు చూపిస్తాను. వెల్లుల్లిపాయలు మాత్రం మంచిగా వేసుకోవాలండి. మల్టీగ్రెయిన్ ఇందాక చెప్పాను, మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు ఎక్కువ ఉండాలి. మిగతావన్నీ హాఫ్ గ్లాస్ ఉండాలి. ఓకేనా? ఇది గ్రైండ్ అయ్యాక మీకు చూపిస్తానండి. సో ఇలా తయారైందండి. నేను మొత్తం అంతా గ్రైండ్ చేసేసాక ఇలా తయారైంది. సో చక్కగా వెల్లుల్లిపాయలన్నీ వేసుకుని, కొంచెం ఇంగు వేసుకుని, మొత్తం అన్ని పప్పులు కలిపేసి, ఎండుమిరపకాయలు వేసేసి, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు వేసేసి గ్రైండ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడు కానీ, పని చేయాలని అనిపించినప్పుడు కానీ ఇది మాత్రం ఇంట్లో ఉంటే మాత్రం మనకి చాలా మల్టీపర్పస్గా పనికొస్తుందండి. ఒక పప్పు పులుసో లేదా సాంబారు, ఒక చారు పెట్టేసుకున్నా సరిపోతుంది. హ్యాపీగా దీంతో తినేయచ్చు. మనం 2 సార్లు అన్నం కలిపేసుకుని తినేయచ్చు. బట్ ఎక్కువ నెయ్యి వేసుకోవాలి, ఎక్కువ నూనె వేసుకుని తినాలి. చాలా చాలా బాగుంటుంది. ఇందాక నేను చెప్పినట్టు పచ్చి పులుసు కానీ, ఉల్లిపాయ పులుసు కానీ, సాంబార్ కానీ ఇలాంటి వాటిల్లో ఇంకా చాలా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ వెరీ వెరీ టేస్టీ మల్టీగ్రెయిన్ పౌడర్ అండి. చాలా 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 మంచిది, హెల్దీ, పిల్లలకి అందరికీ నచ్చుతుంది. 1కి 2 సార్లు కలపమంటారు, అంత బాగుంటుంది. చక్కగా తినొచ్చు, హ్యాపీగా తినొచ్చు. సో అందరికీ నచ్చుతుంది. సో ప్రోటీన్ పౌడర్ లాంటిదండి. ఇది ఒక రకమైన ప్రోటీన్ పౌడర్ లాంటిది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ మీ దగ్గరికి తీసుకొస్తాను. సో నా ఛానల్ విత్ స్టాండ్ అయ్యేటట్టు చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బాయ్ అండి.